శాస్త్రి గారు 1,00,000 పుస్తకాలు చదివే అంత జ్ఞానం ఉంటే ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయో మనకు తెలియదు. మనకి ఎంతో మంది మహర్షులు ఉన్నారు కదా, సప్త మహర్షులు. వీళ్ళందరూ ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద దాన్ని వాళ్ళు స్టడీ చేసి రీసెర్చ్ చేసి చెప్పారు ధ్యానం. సో మనకి మెయిన్గా షిరిడి సాయిబాబాను కూడా ఈ రోజు మనం తలుచుకోవాలి. ఆయన కూడా ఎక్కువ మంది గురు పౌర్ణమి నాడు చాలా పూజించేస్తారు కదా ఆయన. అయితే ఆయన ఏం చెప్పాడు, 2 పాయింట్లు చెప్పాడు, శ్రద్ధ, సబూరి. ఈ 2 పాయింట్లే. ఇంకా మిగిలినవి ఏవి ఉన్నా కూడా పక్కన పెట్టేయండి. అంటే నువ్వు చేసే ధ్యానం మీద కానీ, నువ్వు చేసే సాధన మీద కానీ నీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్న తర్వాత ఏంటి, సరే ఒక 40 రోజులు చేసావు, 6 నెలలు చేసావు, సంవత్సరం చేసావు, నాకేం రాలేదే, నాకేం డబ్బులు తగ్గలేదు, నా అప్పులు తీరలేదు, నా సమస్యలు తీరలేదు అంటే సబూరి, వెయిట్ చేయాలి అని. ఇప్పుడు సాయిబాబా ఏమడిగాడు ఆయన ఇప్పుడు కూడా శిష్యుల దగ్గర నుంచి ఏమడిగాడు చెప్పండి? వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఎంత అడిగాడు ఆయన డబ్బులు?